ఏమైందక్కా? నువ్వేదో దాస్తున్నావని నాకు అర్థమవుతుంది. నేనేమైనా పరాయిదాన్నాక? నీ చెల్లెల్నే కదా? ఏంటి గాయత్రి, నేనేం దాస్తున్నాను? ప్రతిసారి అలా అడుగుతున్నావు? నేను హ్యాపీగానే ఉన్నాను. లేదక్కా, నువ్వు ఆనందంగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలీదా? సుందరి పద, మనం క్రాకర్స్ కాలుద్దాం రా. లేదు బాలగారు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడేమీ కాల్చలేను, మీరు వెళ్ళండి. ఎందుకు రావట్లేదు? నేను వెళ్ళి మమ్మీతో చెప్తా, ఉండు. బాలగారు, నేను చెప్తా. అక్క, ఏమైందో చెప్పక్క. మమ్మీ, నాన్న, సుందరి రానంటుంది. అదేంటి, ఏమైంది? ఏమో, సుందరి రానంటుంది. అదేంటి, మా అక్క రాకపోవడం ఏంటి? ఏంటన్నయ్య, వదినెందుకు రావట్లేదు? ఏమోరా, తనకి నీరసంగా అనిపిస్తుందంట. నేను క్రాకర్స్ కాల్చను అంటుంది. బావగారు, మా అక్క రాకపోతే మేం కూడా క్రాకర్స్ కాల్చము. పదండి, వెళ్ళి తీసుకొద్దాం. సరే అయితే మమ్మీ, రా, రా. పదండి. అందరూ రండి. రండి. వెళ్దాం పదక్కా. మమ్మీ చూడు. అమ్మా త్రిపుర, ఏమైంది? ఏమోనమ్మా, సుందరి రానంటుంది. అదేంటక్క, ఎందుకు రానంటున్నావు? అమ్మా త్రిపుర, ఏమైంది నీకు? బాలతో రావన్నావట కదా, నువ్వు రాకపోతే ఎలా అమ్మా? సుందరి రాకపోతే నేను కూడా క్రాకర్స్ కాల్చను కాల్చను కాల్చను. నాన్న, బాలగారు, అక్క, చూసావు కదా, నువ్వు రాకపోతే బావగారు అస్సలు రారు. నేను కూడా కాల్చను. గాయత్రి, అక్క, నువ్వు దీపావళి చేసుకోకపోతే మేం కూడా చేసుకోము. అదే, అన్నయ్య రాకపోతే మేమందరం దీపావళి ఎలా చేసుకుంటాం? వదినా, మీరు వస్తే గాని అన్నయ్య దీపావళి చేసుకోడు. అన్నయ్య వస్తే గాని మేము దీపావళి చేసుకోము. సరే, వస్తాను. సుందరి ఒప్పుకుంది. రాక కనయ్య, బాబాయ్. కనయ్య, అయ్యో జాగ్రత్త. గాయత్రి, ఫణి, అన్నయ్య, దేనికి భయపడుతున్నావు? బాలగారు, జాగ్రత్త.
అందరి మనం భూచక్రాలను కాలుద్దాం. బాబాయ్ ఇంకా నిప్పు రవ్వలు త్రిపుర చీర మీద పడ్డం లేదు, చీర కాలడం లేదు. అసలేం జరుగుతుంది? కాసేపు వెయిట్ చేయవు రోసి, కంగారు పడతావు ఎందుకు?